హాయ్ ఫ్రెండ్స్, తండేల్ నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళిద్దరు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది వాయిదాలు పడుతూ ఇప్పుడు ఫైనల్లీ మనకు వ్యాలంటైన్స్ డే సందర్భంగా అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ ఈ మూవీ గురించి చాలా చెప్పారు. ఇవన్నీ విని మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని మూవీకి వెళ్ళాను. సో మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే ఇది కూడా బాగానే ఉంది. సో మూవీ పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే మూవీ స్టోరీ వచ్చేసి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసామని చెప్పారు. అలాగే మూవీ ఈవెంట్స్లో కూడా మనకు చాలా రకాలుగా చెప్పారు మూవీ గురించి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఇవన్నీ విన్న తర్వాత మూవీ ఒక రేంజ్లో ఉంటుందనేసి వెళ్ళాను. కానీ మూవీ చూసిన తర్వాత ఇది మనం డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే ఉండదు, అలాగని కంప్లీట్గా సాటిస్ఫై అయ్యే విధంగా కూడా ఉండదు. డైరెక్టర్ చందు మొండేటి గారు దీన్ని ఒక కంప్లీట్ లవ్ స్టోరీ లాగా తీయాలనుకున్నాడు. దానికి వచ్చేసి స్టోరీ వచ్చేసి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దానిపైన ఈ లవ్ స్టోరీ అనేది రాసుకున్నారనమాట. సో కంప్లీట్గా ఇది లవ్ స్టోరీగానే చూపిస్తే దానికి ఒక బేస్ అనేది ఉండదు కాబట్టి ఆ బేస్ పాయింట్ మనకు దేశభక్తిగా ఉండాలని చెప్పేసి దాన్ని తీసుకొని ఈ మూవీనైనా ఒక స్టోరీ అనేది రాసుకున్నాడని చెప్పొచ్చు. సో స్టోరీ ఏంటి అంటే ఈ స్టోరీ వచ్చేసి మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల మధ్యలో జరిగేటటువంటి ఒక స్టోరీ అనమాట. ఈ మత్స్యకార కుటుంబాల వాళ్ళ జీవన వృత్తి వచ్చేసి చేపల్ని వేటాడడం అనమాట. ఇది చేసి వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఈ మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి రెండు ఫ్యామిలీస్, ఒకటి వచ్చేసి బుజ్జి తల్లి, ఇంకోరు వచ్చేసి రాజు. సో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క కుటుంబాలకు చెందిన వాళ్ళే. సో వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పుట్టి పెరుగుంటారు. సో వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంటుందన్నమాట. సో ఇది చిన్నప్పటి నుంచి ఉంటుంది వీళ్ళిద్దరికి. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ చాలా గాఢంగా అయితే ప్రేమించుకుంటూ ఉంటారు అన్నమాట ఇద్దరు. సో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అయితే ఈ విధంగా ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళ ఊరిలో కొన్ని కట్టుబాట్లు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే వీళ్ళ ఊరికి ఎవరైతే నాయకుడుగా ఉంటారో అతన్ని తండేల్ అనేసి పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ తండేల్ ఎవరంటే మన హీరో వాళ్ళ నాన్న ఉంటారు. ఆ ప్లేస్లోకి హీరో కూడా రావాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకునేటప్పుడు పెద్ద అయ్యాక ఇతనికి ఆ విధంగా ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇతడు కూడా తండేల్ అవుతాడు అనమాట. ఆ ఊరికి నాయకుడు అవుతాడు. నాయకుడు అయిన తర్వాత ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి అందరి దగ్గర మంచి అనిపించుకుంటూ ఉంటాడు. సో ఇలా జరిగేటప్పుడు మన హీరో హీరోయిన్ బుజ్జి తల్లి రాజు వీళ్ళిద్దరి మధ్య ఒక సమస్య అనేది రావడం జరుగుతుంది. ఆ సమస్య వచ్చినటువంటి సందర్భంలో బుజ్జి తల్లి రాజుతో చెప్తుంది, నువ్వు గనక నా మాట కాదని వెళ్తే ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవని. ఇది పట్టించుకోకుండా రాజు సముద్ర జలాల్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళ చేతికి చిక్కి జైలుకి వెళ్ళిపోతాడు. అసలు ఇంతకీ రాజుని అతనితో పాటు వచ్చిన వాళ్ళని పాకిస్తాన్ జైలుకి ఎందుకు తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని అక్కడి నుంచి ఏ విధంగా విడిపించి తీసుకొస్తారు, వాళ్ళు అక్కడి నుంచి వస్తారా లేదా, అలాగే రాజుకి బుజ్జి తల్లికి జరిగినటువంటి గొడవ ఏంటి, ఆ గొడవలో వాళ్ళకి జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంతకీ వీళ్ళ లవ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు ఒక ప్యూర్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది దేశభక్తికి షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక లవ్ స్టోరీ లాగా ఎండ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే డిజైన్ చేశాడని చెప్పొచ్చు డైరెక్టర్. అందులోనూ ఈ మూవీలో మనకు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేటివి తీసుకొని దానికి ఈ లవ్ స్టోరీ అనేది యాడ్ చేసి చూపించడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ లవ్ సీన్స్ కానివ్వండి, మంచి సాంగ్స్ కానివ్వండి, ఆ హీరో హీరోయిన్ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కానివ్వండి, దీనివల్ల మనకు మూవీ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. సో మూవీ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా కొంతసేపు చేంజ్ అయిపోతుంది అనమాట. అది లవ్ స్టోరీ కాదు, ఒక దేశభక్తి మూవీ అన్న విధంగా మారిపోతుంది. అక్కడ మనకు మూవీ అనేది కొంచెం ల్యాగ్ అనేది అవుతుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ మనకు లవ్ స్టోరీ అన్న విధంగా షిఫ్ట్ అయిపోతుంది. ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత ఒక లవ్ స్టోరీ చూసాము అన్న ఫీలింగ్ అవుతుంది మనకు ఆ క్లైమాక్స్ తర్వాత. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఒక లవ్ స్టోరీ ప్లస్ కొంచెం దేశభక్తి అనేది మిక్స్ చేసి చూపించాలనుకున్నాడు. అదైతే కరెక్ట్గా చూపించాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ చైతన్య గారి గురించి మాట్లాడాలి. ఈయన యాక్టింగ్ పరంగా మనకు చాలా సినిమాల్లో చాలా విధాలుగా కనిపించుండొచ్చు, కానీ ఈ మూవీలో మాత్రం ఒక ఫ్రెష్ లుక్తో కనిపిస్తాడు. అంటే ఆ శ్రీకాకుళం యాసలో మాట్లాడడం దగ్గర నుంచి ఆయన ఆ లుక్స్ పరంగా దగ్గర నుంచి అన్నిటికీ చాలా బాగా సెట్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ రాజు అనే క్యారెక్టర్కి యాక్టింగ్ పరంగా ఈయనకి నెక్స్ట్ మెట్టెక్కిచ్చే మూవీ అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సూపర్గా చేశాడని చెప్పొచ్చు. ఆ రాజు క్యారెక్టర్కి ఈయన కరెక్ట్గా సెట్ అయ్యాడు, యాప్ట్గా చేశాడని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ అలాగే సాయి పల్లవి గారు, ఈయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ రెండు ఎరగదీస్తుందని చెప్పొచ్చు. ఈ మూవీలో కూడా సేమ్ అదే రిపీట్ చేసింది. సో రాజు బుజ్జి తల్లి వీళ్ళిద్దరు క్యారెక్టర్కి వీళ్ళిద్దరూ యాప్ట్గా సెట్ అయ్యారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మూవీలో చూస్తే నిజంగానే ఒక ఇద్దరు లవర్స్ ఉంటే వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట వీళ్ళిద్దరి మధ్య. సో ఇద్దరు దానికి బాగా సెట్ అయ్యారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మిగిలిన
వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన డిఎస్పీ గారు అయితే దీనికి మ్యూజిక్ ఇచ్చారు. సో లవ్ స్టోరీస్ అంటూనే మన డిఎస్పీ గారు సపరేట్ మ్యూజిక్ అనేది రెడీ చేసుకుంటారు. సో ఈ మూవీ కూడా అటువంటి మ్యూజిక్కే రెడీ చేశారు. ఇందులో బుజ్జి తల్లి అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ సాంగ్నే మూవీ మొత్తం వాడేశారు. అంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా కూడా యూజ్ చేశారనమాట. ఆ సాంగ్ అయితే పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. అలాగే శివుడి పైన ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. అది కూడా ఈ మూవీకి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ మనకు చాలా అందంగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చాలా బాగా అయితే చూపించారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు తండేల్ మూవీ ఎలా ఉంది అంటే, ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీరు కనుక మీ వ్యాలంటైన్తో కలిసి ఒక సినిమా చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీకి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే మూవీ నచ్చింది, బాగానే ఉంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.